హాయ్ అండి, నేను మీ రాజేష్ నాయుడు. ఈరోజు మన వీడియో అయోధ్య రామ మందిర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళాము, అసలు ఏంటి అనేది చెప్పే ముందు మనం అయోధ్య అనేది ఏంటో అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి కొంచెం మనం వెళ్దాం, ఏంటి అయోధ్య ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలాన్ని అయోధ్య అంటారు, అందరికీ తెలిసిందే. చెన్నై నుంచి అయోధ్య వెళ్ళడానికి ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్నో నుంచి ట్రైన్కి వెళ్ళవచ్చు. ఈ లక్నో నుంచి గోరఖ్పూర్ వెళ్ళే బస్సు మధ్యలో అయోధ్య వస్తుంది మనకి. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళలేం కాబట్టి అసలు ఈ అయోధ్య హైదరాబాదులో స్థాపించారు. అందరూ వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్లో, అయోధ్య రామ్ మందిర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అని అందరూ వీడియో పెడుతుంటే నేను కూడా చూసా. అసలు ఏంటి అనేసి మనం కూడా వెళ్ళి కొంచెం దాని గురించి తెలుసుకుందాము. అక్కడ అయోధ్య దాకా మనం వెళ్ళలేము, మన పరిస్థితి. ఒకవేళ దేవుడు ఫ్యూచర్లో వెళ్ళాలి అనుకుంటే అంతా శ్రీరాముడి దయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరాముడి గురించి ఒక 2 మంచి మాటలు మాట్లాడుకుందాం. ఆదర్శప్రియుడు, ధర్మానికి రూపం అనేది ఉంటే దాన్ని శ్రీరామచంద్రమూర్తిగా చూపిస్తారు. ఒక మంచి భర్తగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి సోదరుడుగా, ఒక మంచి రాజుగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు పెంచుకున్నాడు. ఆయనకి ఇప్పటికీ శ్రీరామచంద్రమూర్తికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. ఆయన ఒక రాజు అయి ఉండి ధర్మాన్ని ఎప్పుడు వీడలేదు, ధర్మాన్ని ఎప్పుడూ పాటించాడు. అందుకే శ్రీరామచంద్రమూర్తికి అంత పేరు. ఇక భద్రాచలం గురించి మనందరికీ తెలిసిందే. ఈ అయోధ్య మాత్రం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలం. చెన్నై నుంచి అయోధ్యకి ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ అయోధ్య గురించి మనం మాట్లాడుకుంటే ఓకే, అది పక్కన పెట్టేసేయండి. అది ఫ్యూచర్లో దేవుడు అనుగ్రహిస్తే వెళ్తాము, అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, హైదరాబాద్లో అయోధ్య గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లో అయోధ్య సెట్టింగ్ చాలా బాగా చేశారు. అసలు నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్మోస్ట్ రియల్ అయోధ్య చూడని వాళ్ళు సేమ్ అదే అయోధ్యలాగా ఫీల్ అవుతారు, అంటే నాలాంటి వాళ్ళు. ఇక్కడ చాలామంది వీడియోస్ తీసుకోవడానికి, అంటే నువ్వు కూడా వీడియో తీయడానికే వెళ్ళావు కదా అని అనవచ్చు. దాంతోపాటు దాని విశిష్టత కూడా తెలుసుకోవాలండి. కంపల్సరిగా మనం ఎక్కడికన్నా వెళ్తే ఆ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ సెట్టింగ్ మాత్రం నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుందో. బయట పర్యావరణంలో కానీ అసలు సరౌండింగ్స్ అంతా అయోధ్య వెళ్ళిన రియల్ అయోధ్య వెళ్ళిన వాళ్ళు అది ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. అంత బాగుంది. సెల్ఫీస్ మాత్రం జనాలు తీసుకుంటున్నారు, ఒక రేంజ్లో తీసుకుంటున్నారు. ఫ్యామిలీలు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలతో సహా. అసలు వీకెండ్లో అయితే జనాలు మాత్రం కుప్పలుగా వస్తున్నారు. పర్ టికెట్ వచ్చేసి 200 రూపీస్ వర్తబులే అండి. ఎందుకంటే దేవుడి కోసం ఒక 200 కేటాయించకుండా ఉండలేని పరిస్థితుల్లో అయితే మనం లేము, ఉన్నాం కూడా. ఆ దేవుడే మనకు కల్పిస్తాడు. సెట్టింగ్ మాత్రం ఎరగదీశాడంతే. నాకు చాలా బాగా నచ్చింది. లైటింగ్ దానివల్ల అసలు జనాలు సెల్ఫీలు మాత్రం కుప్పలుగా తీసుకుంటున్నారు. చాలా బాగుంది. కాకపోతే లోన దేవుణ్ణి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూడనిస్తే బాగుంటుంది. ఎక్కువసేపు చూడలేకుండా నెట్టేస్తున్నారు, అదొకటి కొంచెం బాగలేదు. ఓకే, జనాల ఫ్లోటింగ్ వల్ల బహుశా మన జనాలు కూడా ఎక్కువ వీడియోస్ ఇవి తీసుకుంటా లోన ఎక్కువసేపు ఉంటున్నారు. అది మనం మేనేజ్మెంట్ని కూడా అనడానికి లేదు. చూడండి, ఎక్కడికన్నా వెళ్తే మనము పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది టెంపుల్ని టెంపుల్ లాగానే చేయాలి.
లేకపోతే బయటికి వెళ్ళి ఏదన్నా మాల్స్ టైప్లో వెళ్తే అక్కడ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. టెంపుల్స్కి వెళ్తే అక్కడ ప్రవర్తించే విధానం వేరేగా ఉంటుంది. కానీ కొంతమంది ఎక్కడ చూసినా సెల్ఫీస్ చూసుకుంటా అక్కడక్కడే హాఫ్ అన్ అవర్ నుంచొని ఫ్యామిలీస్తో ఉంటే మిగతా వచ్చిన వాళ్ళు కూడా దేవుని చూడాలి, భక్తితో చూడాలి అనుకున్న వాళ్ళు కొంచెం సఫర్ అవుతుంటారు. అదొకటి చూడండి. ఓకే, పిల్లలంటే అది ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు డీసెంట్గా పిల్లలతో అందరూ ఎంజాయ్ చేసి సెల్ఫీలు అవి కొంచెం టెంపుల్లో లోన కాకుండా బయట తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే నేను చిన్న షూట్ లాగా తీసేసి బయటకు వచ్చేసాను. ఎక్కువసేపు నాకు ఎందుకంటే అక్కడ వాతావరణం లోన ఎక్కువసేపు ఉండి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. అదొకటి మనం పాటిస్తాం, అందరూ కూడా పాటిస్తున్నారులేండి. ఎవరో ఒకళ్ళు పాటించలేదని తప్పుగా అనుకోవద్దు. అందరూ ఆల్మోస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ నీట్గానే ఉండాలని చూసుకుంటుంటారు. ఓకే, చూడండి ఇక్కడ మనకి దేవుడివి చాలా రూపాల్లో అంటే హనుమంతు స్వామి ఉన్నట్టుగా, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు అలా ఉన్నారు. తర్వాత శ్రీరాముడి చూడండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, పట్టాభిషేకం సంబంధించినవి ఆయన లైఫ్లో ఏమేమి జరిగినాయి ఏంటి అనేవి అక్కడ ఫోటోల రూపంలో అటాచ్ చేసి పెట్టారు. కంప్లీట్ రామాయణం ఏదైతే ఉందో ఆ కంప్లీట్ రామాయణాన్ని మనకు చూపించడానికి చాలా ప్రయత్నించారు. అసలు సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. నేను ఏముందిలే సెట్టింగ్ అంతగానో ఏముంటుందిలే అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక రియల్ ఎక్స్పీరియన్స్ కలిగింది. హ్యాట్స్ అప్ చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనం వెళ్ళలేనప్పుడు ఇలాంటి చిన్నవి చూసి ఆనందపడితే ఎంత బాగుందో. అక్కడ చూడండి శ్రీరాముడు మనకి విల్లు ఎక్కువ పెట్టేది కూడా కనిపిస్తుంది చూడండి. ఆ బ్యాక్ సైడ్ మనకి ఇంకా ఆల్మోస్ట్ జెండర్ విలా ఇవన్నీ ఇంకా తెలిసిందే మనకి. ఆ బ్యాక్ సైడ్ నేను వెళ్ళలేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ నేను చూడటానికి వెళ్ళింది రామ మందిరం చూద్దామని వెళ్ళాను. నాకైతే అక్కడే ఒక 1 అవర్ స్పెండ్ చేశాను. అంత బాగా నచ్చింది. ఆ లైటింగ్ కానీ, ఆ సెట్టింగ్ కానీ, అసలు లోన ఆ దేవుణ్ణి ఏర్పరిచిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఇది నెక్సస్ మాల్ దగ్గర మనకి జేఎన్టీయూ నెక్సస్ మాల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉందండి. అటు నుంచి బస్సులు కూడా వస్తాయి. మనకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ నెక్సస్ మాల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్, అక్కడ నుంచి మనకి కనపడుతూనే ఉంటుంది. చూడండి, ఎవరైనా వెళ్తే చూడండి, అక్కడ శ్రీరాముడి ఫోటో కనబడుతుంది చూడండి, మీకు చూపిస్తున్నాను. సీతమ్మదేవి చాలా బాగుంది. ఇక్కడ శ్రీరాముడు మనకి విల్లు ఎగ్గు పెట్టేది చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది నాకు తెలిసి జూన్ ఎండింగ్ దాకా ఉంటుంది అంటున్నారు. ఇంకా 1.5 మంత్ దాకా ఉంటుంది అంటున్నారు. చూడండి, వెళ్ళి టికెట్ 200 రూపీస్, చిన్నపిల్లలకి పర్ హెడ్ 200 రూపీస్ అండి. చిన్నపిల్లలకి 5 years దాటిన వాళ్ళకి కూడా టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. కంపల్సరీ వెళ్ళండి, విజిట్ అవ్వండి, హైదరాబాద్లోనే కాబట్టి. ఇలాంటివి చూసినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మనం చూసి 10 మందికి చెప్తే ఆనందం వేరే అండి. మనం పొందిన అనుభవాన్ని మన దగ్గరే దాచుకోవద్దు. 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేయడం వల్ల మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఓకే, మరి మన వీడియో ఇప్పటితో ఎండ్ చేద్దాం. కానీ మీరు మాత్రం కంపల్సరీగా విజిట్ అవ్వండి, వెళ్తాం మర్చిపోవద్దు. ఓకేనా? ఇక ఎంట్రన్స్ అండి, ఇది మనకి బ్యాక్ సైడ్ కనిపించేదంతా ఎంట్రన్స్. మనకి అక్కడ చెప్పులు పెట్టేసుకొని లోనకి చెప్పులు వేసుకెళ్ళకుండా నీట్గా వెళ్ళండి, చూసుకోండి. ఓకేనా? చాలా బాగుంది. ఎవరు ఈ ఆపర్చునిటీస్ మిస్ అవ్వద్దు. ఈ చిన్న ఆనందాలని చిన్నపిల్లలకి కూడా మన కిడ్స్కి కూడా మనం ఇలాంటివి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలిసిద్ది. మన పురాణాలు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన వ్యవహారాలు ఏంటి అనేది చెప్పుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంకో వీడియోతో కలుద్దాం. నైస్.